హరే కృష్ణ అందరికీ నమస్తే. భగవద్గీత వి ఆర్ స్టార్టింగ్ మెయిన్ టాపిక్ నౌ. భగవద్గీత చాప్టర్ 1 అర్జున విషాద యోగం. ఇందులో మొత్తం 46 శ్లోకాలుంటాయి. ఫస్ట్ శ్లోకమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని స్టార్ట్ అయిద్ది. అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన గీతా బోధనే భగవద్గీత. సో ఫస్ట్ ఫ్యూ పోయమ్స్ ఏముంటాయంటే కౌరవుల సైడ్ ఎవరున్నారు, పాండవుల సైడ్ ఎవరున్నారు, వాళ్ళ స్ట్రెంత్ ఏంది, వీళ్ళ స్ట్రెంత్ ఏంది, వాళ్ళ దగ్గర ఏం వెపన్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏం వెపన్స్ ఉన్నాయి అనేది డిస్కషన్ ఉంటుంది. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు, కృష్ణ కొంచెం రథాన్ని సెంటర్లోకి తీసుకెళ్ళు, అటువైపు ఎవరు ఉన్నారు, ఇటువైపు ఎవరు ఉన్నారు చూడాలనుకుంటున్నా అంటే, సరే నీ కోరిక ఎందుకు కదా అని శ్రీకృష్ణుడు రథసారి శ్రీకృష్ణుడు కాబట్టి తీసుకెళ్ళి రథాన్ని అక్కడ ఆపుతాడు. సో ఒకసారిగా అటువైపు ఉన్న వాళ్ళని ఇటువైపు ఉన్న వాళ్ళని చూసి ఒకసారిగా డల్ అయిపోయి, చాప్టర్ నేమ్ విషాద యోగం కదా, సో ఫేస్ డల్గా విషాదంగా పెట్టి ఆ రథంలో కూర్చుంటాడు. కూర్చొని బాధపడుతుంటే శ్రీకృష్ణుడు అడుగుతాడు అర్జున్ని, ఏమైంది డల్ అయిపోయినావు, ఎందుకు అంటే, ఆ, కృష్ణ నేను ఈ యుద్ధం చేయాలనుకోవట్లేదని సావు కబుర్ సల్లా చెప్పినా అని చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీకృష్ణుడు, ఎందుకు యుద్ధం చేయనంటాడు. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ పొద్దున్నే 6ంటికి లేపి మనకు బ్రష్ చేయించి, స్నానం చేయించి, యూనిఫామ్ ఐరన్ చేసి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి, లంచ్ ప్రిపేర్ చేసి, బాక్స్ కట్టి, షూ పాలిష్ చేసి, బ్యాగ్ తయారు చేసి, 8:30కి అంతా సెట్ చేస్తే నువ్వు మమ్మీతోటి, మమ్మీ నేను స్కూల్ పోను మమ్మీ అని అన్నావు అనుకో, మమ్మీ ఫీలింగ్ ఎట్లుంటుంది ఆ మూమెంట్లో. సేమ్ కృష్ణుడు కూడా యుద్ధంకి ముందు ఎన్నో క్యాబినెట్ మీటింగ్స్, ఎన్నో డిస్కషన్స్, ఎన్నో నెగోషియేషన్స్ అన్నీ అయిన తర్వాత ఏం కుదరక యుద్ధం చేద్దామని రెడీ అయ్యి అటువైపు కొన్ని లక్షల మంది, ఇటువైపు కొన్ని లక్షల మంది, గుర్రాలు, ఏనుగులు, ఆయుధాలు అంతా సెట్ చేసి గ్రౌండ్ లో ఉన్నాక నేను యుద్ధం చేయాలంటే కృష్ణుడు ఫీలింగ్ ఎట్లుంటది, ఏం మాట్లాడుతున్నావు వై అని అంటాడు. ఒక్కసారిగా అర్జున్ షాక్ అవుతాడు ఆ మాటని చేయనని. అడుగుతాను ఇంకేం అనలేడు కాబట్టి ఎందుకని అడుగుతాను ఇంకా శ్రీకృష్ణుడు. అప్పుడు చెప్తాడు, శ్రీకృష్ణ ఎందుకంటే అటువైపు చూస్తే అంతా మా పెద్దనాన్న పిల్లలు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, మా దోస్తుగాళ్ళు ఉన్నారు, మా మామలు ఉన్నారు, చూసి చూసి వాళ్ళని ఇట్లా చంపాలి, నేను చంపలేను, నాకు చంపబుద్ధి కావట్లేదు అని అంటాడు. ఎట్లాంటంటే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నాడంటే ఇప్పుడు అర్జునుడు, మీరు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసారా, అందులో లింగమ్మ మా ఎంబీబీఎస్ ఇంట్రడక్షన్ క్లాస్లోకి వచ్చి ఇట్లా చేయి చూపిస్తాడు. ఈ చేయి చూసారా, ఇది రాక్ హ్యాండ్, ఈ చెయ్యి కొన్ని వేల ఆపరేషన్ చేసింది, కానీ ఇదే చెయ్యి నా కూతురికి ఆపరేషన్ చేయాలంటే గజ 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 వణుకుద్ది అంటాడు. ఐడియా ఉంది ఈ డైలాగ్ మీకు? సేమ్ సిచ్యువేషన్లో ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు అనమాట. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు చాలా యుద్ధాలు చేసిండు, చాలా ఫైటింగ్ చేసిండు, ఎన్నో యుద్ధాలు గెలిచిండు. ఈజ్ నెవర్ ఫెయిల్యూర్. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇప్పుడు ఎందుకు యుద్ధం చేయనంటుండ అంటే అటువైపు ఉన్నది మా బంధుమిత్రులు అన్న ఒక ఉద్దేశంతో యుద్ధం చేయనని అంటుండు. సో అయితే కృష్ణుడు అంటాడు, అయితే ఏంది, అయితే ఏంది రా అవతల ఉన్న మీ చుట్టాలు అయితే ఏంది అంటాడు. అది కాదు కృష్ణ, ఇఫ్ నేను వాళ్ళని చంపేస్తే మా అక్కలు, పిన్నులు వాళ్ళందరూ, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ విధవలైపోతారు, పిల్లలంతా ఆగమవుతారు, మా వంశాచార్యం మొత్తం దెబ్బతింటది, మా వంశం కూలిపోతుంది, మా కల్చర్ అంతా ఖరాబ్ అవుతుంది, విలువలు పడిపోతాయి, ఇంటికి మొగోళ్ళు లేకపోతే ఆ ఇల్లు ఎట్లుంటుంది అనేది నాకు తెలుసు, వీళ్ళందరిని చంపి నేను రాజ్యాన్ని అనుభవించలేను, దీని కాడికి నేను యుద్ధం వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతా, అక్కడ నేను హ్యాపీగా ఉంటా, వీళ్ళని చంపి నేను రాజ్యం ఎంజాయ్ చేయను, ఆ పాపం నాకు వద్దు అనుకుంటే ఇంకా చెప్తుంటాడు ఇంకా స్టోరీలు శ్రీకృష్ణుడికి. వింటాడు. ఆగాగు, ఏమంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, అసలు నీ పర్సనాలిటీ ఏంటి, నువ్వు ఎవరు, నువ్వు ఏంది, నువ్వు ఇంత స్ట్రాంగ్ పర్సన్వి, ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతావు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వెవరు, క్షత్రియుడు నీ ధర్మం ఏంటి, యుద్ధం చేయాలి, నీ క్యారెక్టర్ ఏంది, యుద్ధం చేయాలి, ఫైటర్, యువర్ ఫైటర్ అని అంటుంటాడు. కరెక్టే కృష్ణ, కానీ నేను యుద్ధం చేసి వాళ్ళని చంపేసి నేను సంతోషంగా ఉంటాను నేను అనుకోవట్లేదు, నా మనసుకి ఎందుకో తెలుసు వాళ్ళు నాకు అన్యాయం చేసిర్రు, మా రాజ్యాన్ని ఆక్రమించిర్రు, తప్పు చేసిర్రు, వాళ్ళు అధర్మంగా ఉన్నారు, కానీ నాకు ఎందుకు యుద్ధం చేయబుద్ధి కావట్లే అంటాడు. మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నదంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మన ఫ్యామిలీలోనే ఒక బీటెక్ అబ్బాయి కానీ ఒక ఎంప్లాయ్, 25 ఇయర్స్ ఉన్న అబ్బాయి ఆఫీస్లో కానీ కాలేజీలో కానీ ఒక అమ్మాయిని ఏడిపిస్తాడు. ఏడిపిస్తే
ఆ అమ్మాయి షీ టీమ్ పోలీసులో కంప్లైంట్ ఇస్తుంది అబ్బాయి చేసిన మిస్‌బిహేవ్‌కి. పోలీసులు ఇంటికొస్తారు. ఇంటికొచ్చి డోర్ నాక్ చేస్తారు. ఇంట్లోనే ఉన్నాడు అబ్బాయి. అంటే మన కొడుకే. కొడుకనుకో. కొడుకో, అన్ననో. డోర్ ఓపెన్ చేసి పోలీసోళ్ళు అడుగుతారు. "మీ కొడుకున్నాడమ్మా బయటికి రమ్మను." ఇట్లా ఒక అమ్మాయిని ఏడిపించింది. ఆ అమ్మాయి బాగా బాధపడి కంప్లెయింట్ ఇచ్చింది. అంటే అప్పుడు మీరేం చేస్తారు? కొడుకునిస్తారా? ఇస్తే పోలీసోళ్ళు కాళ్ళు చేతులు ఇరగ్గొడతారు. పనిష్మెంట్ ఇస్తారు. కేస్ బుక్ చేస్తారు. ఏదో చేస్తారు. అట్లని చేసి ఇంట్లో దాచిపెడతావా? దాచిపెడితే ఏమైతది? నువ్వు అన్యాయం చేసినట్టయితది. అవతల ఒక అమ్మాయిని ఏడిపించిండు కాబట్టి ఆ అబ్బాయికి శిక్ష పడాలి. యాజ్ ఎ పేరెంట్ మనం ఏం చేస్తాం? ఇదే ఇదే సిచ్యువేషన్‌లో ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు. అర్జునుడికి ఏంది? వాళ్ళు అన్యాయం చేసిర్రు. వాళ్ళ అన్యాయంగా వాళ్ళకి రావాల్సిన రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకోరు. అట్లా అని యుద్ధం చేద్దామంటేనేమో వాళ్ళేమో మన చుట్టాలు ఎగొస్తారు. సేమ్. ఇప్పుడు పోలీసులకు అప్పచెప్దామంటేనేమో సొంత కొడుకు. అట్లని దాచిపెడదామంటేనేమో కానీ వాడు తప్పు చేసిండు. అమ్మాయిని ఏడిపించిండు. ఈ సిచ్యువేషన్‌లో ఉన్నాడు. ఇప్పుడు కృష్ణ ఇది నా సిచ్యువేషను. ఇప్పుడు నాకేం అర్థమైతలేదు. నాకు తెలుసు వాళ్ళు తప్పు చేసిర్రు. కానీ అటు చూస్తే వాళ్ళు మా బంధువులు. నాకేం చేయాలో అర్థమైతలేదు. నేను నీకే వదిలేస్తున్నా. నువ్వేం చెప్తే అది చేస్తా. నన్ను కొంచెం మోటివేట్ చేయి. అసలు నా కాళ్ళు చేతులు ఏం ఆడతలేవు. మొత్తం మైగ్రేన్ వచ్చినట్టు అయితుంది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అంతా పిచ్చి పిచ్చిగా ఉంది అంటాడు. సేమ్ ఇప్పుడు ఇప్పుడు మనం హాస్పిటల్‌కి వెళ్ళాం అనుకో, డాక్టరు ఫస్ట్ చూడగానే ఏమంటాడు? "ఏమైందమ్మా?" అంటాడు. అంటే మాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, మైగ్రేన్ ఉంది, తలకాయ నొప్పి ఉంది, జ్వరం ఉంది. అంటే దానికి తగ్గట్టు మనకు మందులు ఇస్తాడు కదా! ఇప్పుడు శ్రీకృష్ణుడికి అర్జునుడి ప్రాబ్లం అర్థమైపోయింది. ఇదా నీ ప్రాబ్లం. నీకు యుద్ధం చేయడానికి స్టామినా ఉంది. నీకాడ బలం ఉంది. నీకు యుద్ధం చేయాలని తెలుసు. కానీ ఎందుకు చేయట్లేవు? వాళ్ళు నీ చుట్టాలు, నీ బంధుమిత్రులను చేయట్లేదు. ఓకే. ఇప్పుడు నేను మెడిసిన్ ఇస్తా. ఆ మెడిసినే 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 900 పైగా పేజీలు భగవద్గీత. సో శ్రీకృష్ణుడు ఇంకా ఎంటర్ కాలేదు. చాప్టర్ 2లో ఎంటర్ అవుతాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకు మో మెయిన్ మోటివేషన్. సో చాప్టర్ 1 ఇంతే. ఇప్పుడు ప్రాబ్లం అర్థమైంది. చాప్టర్ 2 నుంచి నెక్స్ట్ 17 చాప్టర్స్ కృష్ణుడు ఎంటర్ అవుతుంది. కృష్ణుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు దాకా చాప్టర్ 1లో డైలాగ్ ఏం లేదు కృష్ణుడికి. సో ఇది చాప్టర్ 1. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ.